భౌగోళిక భౌతిక శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఇటీవల టిబెట్ భూభాగం కింద భూకంప తరంగాలను విశ్లేషించింది. ఈ నేపథ్యంలో యురేషియన్ ప్లేట్లు దాని కింద జారిపోతున్నందున భారత ప్లేట్ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది. ఈ బృందం యురేషియన్ ప్లేట్ మధ్య సరిహద్దు వద్ద పగుళ్లను కూడా కనుగొంది. సాధారణంగా రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు ఒకదాని కిందకు మరొకటి కిందకి జారిపోతుంది. ఈ ప్రక్రియను సబ్డక్షన్ అంటారు. రెండు ఖండాంతర పలకలు సమానంగా ఉన్నందున భూ విజ్ఞాన శాస్త్రవేత్తలకు ఏ ప్లేట్ మరొక దానిపై అతివ్యాప్తి చెందుతుందో ఖచ్చితంగా గుర్తించలేరు. ఇండియన్ ప్లేట్లోని దట్టమైన దిగువ భాగంపై భాగానికి దూరంగా ఉంది. వీటి మధ్య నిలువుగా ఏర్పడిన పగుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల ఘర్షణలు 60 మిలియన్ సంవత్సరాలకు ముందు జరిగినందువల్లే ఇప్పుడు మనం చూస్తున్న ఈ హిమాలయాలు ఏర్పడ్డాయి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సిమాన్ క్లెంపరర్ నిర్వహించిన ఈ అధ్యయనంలో సహా పరిశోధకులు టిబెటన్ స్ప్రింగ్స్ లో ఉన్న హీలియం స్థాయిలను అధ్యయనం చేసిన అనంతరం ఈ విషయాన్ని బయటపెట్టారు. ఈ అధ్యయనంలో వారి పరిశోధన ప్రకారం ఉత్తర టిబెట్ లోని స్ప్రింగ్ల ద్వారా అరుదైన హీలియం-3 ఏర్పడటానికి మాంటిల్ భూమి ఉపరితలానికి దగ్గరగా ఉందని సూచించే ఒక నమూనాను గుర్తించారు. అయితే దక్షిణ టిబెట్ లో ఎక్కువగా లభించే హీలియం-4 స్పష్టంగా ఈ అధ్యయనంలో కనబడుతుంది. ప్రస్తుతానికి ప్లేట్ ఇంకా విడిపోలేదు. దీంతో నిజంగా భారత్ భూభాగం రెండుగా విడిపోతుంది అంటే పరిశోధకులు అవుననే సమాధానం చెప్తున్నారు. భారత ఖండాంతర ప్లేట్ రెండుగా విడిపోయే అవకాశం ఉందని ఒక కొత్త అధ్యయనం బయటపెట్టింది. ఇటీవలే దక్షిణ టిబెట్ నుండి సేకరించిన భూకంప డేటా విశ్లేషణ, మునుపటి పరిశోధనలను సమీక్షించిన అనంతరం హిమాలయాల కింద వస్తున్న మార్పులను బయటపెట్టారు. జనవరి 2024 అధ్యయనం ప్రకారం భారత టెక్టోనిక్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ వైపు కదులుతూ రెండు పొరలుగా విడిపోతుంది. ఒక్కొక్కటి దాదాపు 100 కిలోమీటర్ల మందం ఉంటుంది. భూకంప తరంగాలు, హీలియం వాయువులు ఉపరితలంపైకి చొచ్చుకురావడం ఈ డీలామినేషన్ ప్రక్రియకు సాక్ష్యంగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఖచ్చితంగా భవిష్యత్తులో భారతదేశం రెండు ముక్కలుగా అవ్వడం ఖాయమని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. కాగా అలా చీలిపోవడం కూడా కొన్ని సంవత్సరాలు పడుతుందని కూడా వెల్లడించారు.